యాహ్! నిన్న ఎంతవరకు చేశారండి? నిన్న ఏమన్నా ట్రై చేశారా? హలో! చేశాను సార్. నేను ఇన్‌స్టాల్ అది చేసుకున్నా కదా! ఆ రోజు మీ సిస్టమ్‌లో మీరు చెప్పినట్టు. హ్మ్. అదే సేమ్ మళ్ళా మన మహేష్‌కి కూడా చెప్పాను. హ్మ్. అందులో కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేయడం అది కూడా చేసుకున్నాను నేను. ఓకే. సో, అక్కడి వరకైతే క్లియర్‌గా ఉంది. ఓకే. అయితే ఈరోజు వర్క్ ఫ్లోసే చూద్దామండి. ఇష్యూ టైప్స్ అయితే క్లియర్‌గానే ఉంది గదా! వర్క్ ఫ్లోస్‌లో కొంచెం అడ్వాన్స్‌డ్ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ ఉంటాయి. మనం ఈరోజైతే వర్క్ ఫ్లోస్ చూద్దాం. ఒక్కొక్క ఇష్యూ టైప్‌కి ఒక్కొక్క వర్క్ ఫ్లో ఎలా అసైన్ చేయాలి అనేది. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో స్కీమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎపిక్ అనే దానికైతే మనం ఒక సెపరేట్ వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఈ ఎపిక్ అనే దానికి అసైన్ చేసాం. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిఫెక్ట్‌కి, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌కి, టాస్క్‌కి ఒక 3 వర్క్ ఫ్లోస్ డిజైన్ చేసి వీటికి అసోసియేట్ చేద్దాం. సో, నేను ఇక్కడికెళ్తానండి. అడ్మిన్ కన్సోల్ ఇష్యూస్‌లోకెళ్తాను. సో, నేను ఇక్కడ ఒక వర్క్ ఫ్లో యాడ్ చేస్తున్నాను. ఏం చేస్తానంటే డిఫెక్ట్ వర్క్ ఫ్లో ఫర్ చూడండి మనం క్రియేట్ చేసిన వర్క్‌లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసిన వర్క్‌లో కనిపించట్లేదు. ఎనీ ఐడియా? నేను ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేశాను కనిపించట్లేదు. అదేంటంటే ఏ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ అవ్వకపోతే అది ఇనాక్టివ్‌లో ఉంటుంది. మీరు ఇనాక్టివ్‌లో క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన వర్క్ ఫ్లో ఇక్కడ ఉంటుంది చూడండి. సో, దీన్ని ఎడిట్ చేసి ఇప్పుడు నాకు ఈ స్టేటస్ వద్దండి. ఈ స్టేటస్ ఓపెన్ స్టేటస్ వద్దు. నాకు టు డూ స్టేటస్ కావాలి. నేను ఇది రిమూవ్ చేయాలని ట్రై చేస్తాను. ఇనీషియల్ స్టేటస్ కెనాట్ బి డిలీటెడ్ అని ఉంటుంది. అంటే ఇనీషియల్ స్టేటస్ కెనాట్ బి డిలీటెడ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ టు డూ స్టేటస్ ఒకటి కొత్తది క్రియేట్ చేసి ఆల్ ట్రాన్సిషన్స్ అని ఇచ్చేసి యాడ్ చేసి ఇప్పుడు మీరు క్రియేట్ స్టార్ట్ స్టేటస్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది స్టార్ట్ ఇనిషియల్ స్టార్ట్ అన్నమాట. దీనికి ఏదో ఒక స్టేటస్ అసోసియేట్ అయి ఉండాలి ఈ ట్రాన్సిషన్‌కి. అందుకని అలా మనకి అడుగుతుందన్నమాట. సార్ ఇందులో అది టు డూ అన్నది బై డిఫాల్ట్ ఉంటదా సార్ అది? లేక మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చా దాన్ని? దీన్ని రీనేమ్ చేయటం కంటే కూడా మీరు ఇప్పుడు రీనేమ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే
ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయొచ్చండి. ఎడిట్ కొట్టేసి రీనేమ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ స్టేటస్‌ని వాడుకునే స్టేటస్‌లు ఉంటాయి కదండీ! ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్‌లో మనం టు డూ అనే స్టేటస్ వాడుతున్నాం. దానికి ఎఫెక్ట్ అవుతుందండి. దీన్ని రీనేమ్ మీరు చేయొచ్చు. ఇదిగో ఇక్కడ నేను ఇది ఇచ్చేసి సేవ్ కొడితే రీనేమ్ అయిపోతుంది. కానీ ఓకే. రియల్ టైమ్‌లో మనం ఈ స్టేటస్‌ని వాడుకొని వేరే వాళ్ళు ఈ స్టేటస్ వాడుకుంటా ఉంటారు. ఓకే. ఓకే. వాళ్ళకి చేంజ్ అయిపోతుంది. ఆహాహా! సో, మీకప్పుడు రీనేమ్ చేసే కంటే మీరు కొత్త స్టేటస్ వాడుకోవచ్చు. ఓకే. హ్మ్. అది. ఓకే. ఇది మనం మొన్న క్రియేట్ చేసాం ఈ స్టేటస్. ఇక్కడ అవును. ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఇది క్లోజ్డ్ అనే స్టేటస్ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టేటస్‌లు ఇవన్నీ. ఓకే. ఓకే. ఇప్పుడు లేదు మనకి ఇది కొత్త స్టేటస్ కావాలనుకోండి ఇన్ క్యూఏ అనేది. ఇది చూడండి హ్మ్. ఇక్కడ కింద న్యూ స్టేటస్ అని వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ న్యూ స్టేటస్ క్లిక్ చేసామనుకోండి, హ్మ్. కొత్తది అదే దానంతట అదే యాడ్ చేసుకుంటది. ఓకే. సో, దాని కేటగరీ డిఫైన్ చేయాలి మనం. హుహు. ఇప్పుడు టు డూ అంటే ఇన్ స్టార్ట్‌లో ఉన్నది. మన అర్థం ఓకే. ఏంది? టు డూ అంటే స్టార్ట్‌లో ఉన్నాయి. ఇన్ ఓకే. ప్రోగ్రెస్ అంటే వర్క్ జరిగే వాటిని ఇన్ ప్రోగ్రెస్ అంటాం. అవును. క్లోజ్ అయ్యే స్టేటస్‌లన్నీ డన్ స్టేటస్ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఇన్ క్యూ ఓకే. అనేది వర్క్ జరిగే స్టేటస్సే కదా! సో, అవును. మనం ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకుంటాం అన్నమాట. దాని కేటగరీ. ఓకే. ఓకే. ఇప్పుడు మీ స్టేటస్‌లన్నీ ఎక్కడుండాలి అంటే మీరు అడ్మిన్ కన్సోల్‌లోకెళ్ళి మీకు అవైలబుల్ స్టేటస్‌లు ఏమున్నాయి అనేది ఇక్కడ ఉంటాయి. ఓకే. చూడండి మనం క్రియేట్ చేసిన స్టేటస్‌లు. ఇవి డిఫాల్ట్ వచ్చినాయి. ఇన్ హ్మ్. ప్రోగ్రెస్, రీఓపెన్డ్, రిజాల్వ్డ్, క్లోజ్డ్. కానీ మనం రైట్. క్రియేట్ చేసినయి ఇవన్నీ మనం. ఇక్కడ చూడండి వర్క్ ఫ్లోస్ కూడా అసోసియేట్ అయింది. ఇందాక మీరు ఎడిట్ చేస్తానన్నారు. ఇక్కడ 4 వర్క్ ఫ్లోస్ అసోసియేట్ అయింది. అంటే 4 ప్రాజెక్ట్స్ ఉన్నట్టే కదా అవి. అవును. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. చేంజ్ చేయడం వల్ల. ఓకే. 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 ఇది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా చేంజ్ చేస్తుంటే ఎన్ని ప్రాజెక్ట్స్‌కి అసోసియేట్ అయ్యి ఉంది. ఆళ్ళు ఓకేనా? కాదా? అనేది మనం చెక్ చేసి చేంజ్ చేయాలండి. డైరెక్ట్‌గా చేంజ్ చేయటానికి లేదండి. ఓకే. ఓకేనా? ఇప్పుడు మన వర్క్‌లోకొద్దాం. సో, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను డన్ స్టేటస్ ఒకటిస్తాను. సో, మనం ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే, ఈ ట్రాన్సిషన్స్ అన్నీ అలో ట్రాన్సిషన్ తీసేద్దామండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆర్డర్ ఇంట్రెస్ట్ ఇది తీసేద్దాం. అది వాలిడ్‌గా లేదు. ఇన్ టెస్టింగ్‌కి, ఇన్ క్యూఏ అంటే 2 ఒకటే కదా! సో, నేను అది తీసేద్దాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఆల్ ట్రాన్సిషన్స్ కాకుండా, మనం ఒక మనం డిఫైన్ చేద్దాం ట్రాన్సిషన్స్ ఎలా ఉండాలి. ఫస్ట్ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళొచ్చండి. ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళొచ్చంటే, ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళే ట్రాన్సిషన్ కాబట్టి, ఆ ట్రాన్సిషన్ నేమ్ ఏమిస్తారంటే, మీరు ఇన్ ప్రోగ్రెస్ అనే ఇచ్చుకోండి. మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్ నుంచి టు డూకి వెళ్ళొచ్చు. సో, అప్పుడు టు డూ ట్రాన్సిషన్ నేమ్ గూడా టు డూ ట్రాన్సిషన్ అనే ఇవ్వండి. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్‌కి వెళ్ళొచ్చు. ఇన్ టెస్టింగ్‌లో ఏదన్నా ఫెయిల్ అయితే మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్‌కి పంపించాలి కాబట్టి, నేను ఇన్ టెస్టింగ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి పంపిస్తాను. ఇన్ టెస్టింగ్ ఒకవేళ పాస్ అయితే ఇన్ రివ్యూకి పంపించాలి. మన మేనేజరల్ రివ్యూ ఉంటాయి కాబట్టి మేనేజరల్ రివ్యూకి. రివ్యూలో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఇన్ టెస్టింగ్‌కి పంపిస్తున్నాను. సో, మీరు దేనికి పంపిస్తున్నారో అదే ట్రాన్సిషన్ నేమ్ గూడా అదే పెట్టండి. సో, ఇన్ రివ్యూ నుంచి ఇన్ కేస్ ఏదైనా కోడింగ్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఇన్ ప్రోగ్రెస్‌కి పంపించుకోవచ్చు. సో, ఇన్ ఇన్ రివ్యూ పాస్ అయితే డన్‌లోకెళ్ళొచ్చు.
సో ఇది మన వర్క్ ఫ్లో అండి, టిపికల్ వర్క్ ఫ్లో. ఇప్పుడు మీకు ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. ఇప్పుడు నేనేంటి డిఫెక్ట్ అనే వర్క్ ఫ్లోకి నేను ఈ వర్క్ ఫ్లోకి అదే డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్కి ఈ వర్క్ ఫ్లో క్రియేట్ చేశానండి. ఇప్పుడు మనం అసోసియేట్ చేయాలి మన ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి. ఇక్కడ యాడ్ ఏ వర్క్ ఫ్లో ఉంది కదా, యాడ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా. సో మనం ఇది కదా వర్క్ ఫ్లో క్రియేట్ చేసింది, ఈ వర్క్ ఫ్లోని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఏ ఇష్యూ టైప్కి మనం సెలెక్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేయమని అడుగుతుంది, డిఫెక్ట్ అనే వర్క్ ఫ్లో. ఫినిష్. చూడండి డిఫెక్ట్ అనే వర్క్ ఫ్లోకి మన వర్క్ ఫ్లో వచ్చింది కదా. పబ్లిష్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ అండి. ఇప్పుడు నేను డిఫెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ మాత్రమే ఉంది. మనం వర్క్ ఫ్లోలో ఏమి ఇచ్చాం, ఇక్కడ వర్క్ ఫ్లో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఇచ్చాం దీనికి. సో టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ తప్పితే ఆ స్టేటస్ ఇంకా వేరే స్టేటస్కి వెళ్ళే ఛాన్సే లేదు. అందుకనే మనకి ఏ స్టేటస్ చూపించట్లేదు. చూడండి ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ క్లిక్ చేస్తే చూడండి వర్క్ ఫ్లోలో మనం ఇన్ ప్రోగ్రెస్ నుంచి టు డూకి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాము, ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాము. సో మనకు అవి రెండే చూపిస్తుంది, టు డూ ఇన్ టెస్టింగ్. సో ఓకే నేను ఇన్ టెస్టింగ్కే పంపిస్తాను. నెక్స్ట్ ఇన్ టెస్టింగ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఇన్ రివ్యూకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎస్ ఇన్ రివ్యూకి పంపిస్తాను. ఇన్ రివ్యూ నుంచి ఇన్ టెస్టింగ్కి ఇన్ ప్రోగ్రెస్కి డన్ స్టేటస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో నేను డన్ స్టేటస్. సో డన్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మనం వర్క్ ఫ్లోలో ఇవ్వలేదు. చూడండి డన్ లాస్ట్, ఇంకా డన్ అయిపోతే ఇంకా ఆ ఇష్యూని ఏం మూవ్ చేయడానికి లేదు. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థం. ఇది మనం వర్క్లో డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కదా, ఇక్కడ నేనేం చేశాను చూడండి. ఇవాళ టాస్క్ ఏంటంటే మీకు ఒక ప్రాజెక్ట్లో ఎన్ని ఇష్యూ టైప్స్ ఉంటాయో అన్ని ఇష్యూ టైప్స్కి మీరు ఒక్కొక్క వర్క్ఫ్లో క్రియేట్ చేసుకురండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ సింప్లిఫైడ్ వర్క్ఫ్లో అనే దానికి 4 ఇష్యూ టైప్స్ యూస్ చేసుకుంటుంది. నేను అట్లా కాకుండా ఒక వర్క్ఫ్లో వచ్చేసి ఒక ఇష్యూ టైపే యూస్ చేసుకోవాలి. అలా మీరు ఒక్కొక్క వర్క్ఫ్లోని ఒక్కొక్క ఇష్యూ టైప్స్కి మాత్రం అసోసియేట్ చేసి రేపు క్లాస్లో నాకు చూపించండి. ఏదైనా డౌట్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే ఓకేనా? సో ఇవాళ వర్క్ ఫ్లోస్ ఇక్కడతో ఆపుతాను. స్క్రీన్స్ అనేది నెక్స్ట్ మనకి ఇష్యూ టైప్స్ క్లియర్గా ఉంది కదండి మీకు. ఇష్యూ టైప్స్ అండ్ వర్క్ ఫ్లోస్ అవ్వలేదు ఇంకా. వర్క్ ఫ్లోస్లో ఇది మీకు బేసిక్ పార్ట్ అయిపోతే మనం ఇంకా అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, అవి చూడాలి మేము. అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ అంటే ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్స్లో ఇవి ఉన్నాయి చూడండి, ప్రాపర్టీస్, ట్రిగ్గర్స్, కండిషన్స్, వ్యాలిడేటర్స్, పోస్ట్ ఫంక్షన్స్. ఇవి మనం అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ అంటారు. ఇదేంటంటే ఆటోమేషన్ చేయడానికి పనికి వస్తాయి అన్నమాట. ఇవి మనం తర్వాత అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ అప్పుడు చూద్దాం. ఎందుకంటే ముందు స్క్రీన్స్ చెప్పాలి, స్క్రీన్స్ తర్వాత ఈ అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్కి వస్తాను. ఈ బేసిక్ వర్క్ ఫ్లోస్ మీకు చేయడం అలవాటు అయిన తర్వాత అప్పుడు అది చూద్దాం. ఇవాళ ఏం చేద్దామంటే యూజర్ మేనేజ్మెంట్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్లో ఇక్కడ యూజర్స్, గ్రూప్స్, జీరా యూజర్ సర్వర్, యూజర్ డైరెక్టరీస్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే యూజర్ డైరెక్టరీస్ అంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఒక యాక్టివ్ డైరెక్టరీ ఉంటుందండి.
యాక్టివ్ డైరెక్టరీ అంటే అదొక యూజర్ మేనేజ్మెంట్ డైరెక్టరీ. మీరు ఆర్గనైజేషన్లో చేరితే మీకు ఒక, ఇప్పుడు సపోజ్ ఏదో ఒక XYZ కంపెనీలో చేరితే మీకు ఒక ఎంప్లాయ్ ఐడి క్రియేట్ చేస్తారు, ఒక మెయిల్ ఐడి ఉంటుంది. అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే యాక్టివ్ డైరెక్టరీస్లో ఉంటుంది. సో ఆ యాక్టివ్ డైరెక్టరీ మనం యూజర్స్ని జీరాలో క్రియేట్ చేయకుండా రియల్ టైంలో ఏం చేస్తారంటే యాక్టివ్ డైరెక్టరీ యాడ్ చేస్తారు. యాక్టివ్ డైరెక్టరీలో ఎక్కువ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ యాడ్ చేస్తారండి. లేకపోతే మనకి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే అట్లాసిన్ క్రౌడ్, ఇది ఒక యాక్టివ్ డైరెక్టరీ, ఇది యూస్ చేస్తారు. లేదు అట్లాసిన్ జీరా అంటే మనం విత్ ఇన్ ద జీరా యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే యాక్టివ్ డైరెక్టరీ యాడ్ చేసేసి ఆ యాక్టివ్ డైరెక్టరీ యొక్క క్రెడెన్షియల్స్, దాని హోస్ట్ నేము, దాని SSL, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇది యాక్టివ్ డైరెక్టరీకి అడ్మిన్ ఉంటాడండి, అతను మాత్రమే ఇస్తాడు. ఆ యూజర్ డైరెక్టరీ పాస్వర్డ్, ఆ బేస్ డొమైన్, ఇవన్నీ పర్మిషన్స్, రీడ్ ఓన్లీ రైట్ ఓన్లీ పర్మిషన్స్. ఇక్కడికి వచ్చేసరికి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మనము ఈ టైం ఇంటర్వెల్, ఇప్పుడు ఆ యాక్టివ్ డైరెక్టరీలో ప్రతి 60 minutesకి మనం ఆ యాక్టివ్ డైరెక్టరీని మన జీరా యూజర్ మేనేజ్మెంట్తో సింక్రనైజ్ చేస్తాం. అంటే ఏం చేస్తుందంటే సపోజ్ ఒక 10,000 యూజర్స్ ఉన్నారనుకోండి, నిన్నటి వరకు ఒక 10,000 యూజర్స్ ఉన్నారు, ఒక 1 hour తర్వాత ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు, ఒక 1 hour అంటే ఒక నెక్స్ట్ 10 minutesకి ఇద్దరు జాయిన్ అయ్యారు, వెంటనే వచ్చి వాళ్ళు జీరాలోకి రారండి ఆ యూజర్స్. ఈ ఎవ్రీ 60 minutesకి అది సింక్రనైజ్ అవుతుంది కదా, నెక్స్ట్ 1 hourలో ఇద్దరు యూజర్స్ కూడా యాడ్ అవుతారు అనమాట. ఇది సింక్రనైజేషన్. అది ఎన్ని మినిట్స్కి ఉండాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఈ కనెక్షన్ టైమ్ అవుట్స్ కానీ, సెర్చ్ టైమ్ అవుట్స్ కానీ, ఇవంతా మెంబర్స్ ఎవరెవరు ఎడిట్ చేయాలి, ఎవరెవరికి ఎంత రిజల్ట్ డిస్ప్లే అవ్వాలి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఏంటంటే మనకి పాసిబిలిటీ లేదు యాక్టివ్ డైరెక్టరీని మనం ఇన్స్టాల్ చేసే పాసిబిలిటీ లేదు ఇక్కడ. సో నేను ఇక్కడ ప్రస్తుతానికైతే మీకు యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వినోద్ అనే వ్యక్తి ఓన్లీ అడ్మిన్ యూజర్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ జీరా సాఫ్ట్వేర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ జీరా సాఫ్ట్వేర్ యూజర్, ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేసి మీకు 2 గ్రూప్స్ ఉంటాయండి. చూడండి, జీరా అడ్మినిస్ట్రేటర్, జీరా సాఫ్ట్వేర్ యూజర్స్. ఇప్పుడు మనం ఒక యూజర్ని యాడ్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇతను యూజర్, ఇతను ఏది జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ బై డిఫాల్ట్ వచ్చేసి జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ గ్రూప్లోకి ప్రతి యూజర్ పడతాడు. మనం అతనికి అడ్మిన్ రైట్స్ ఇవ్వాలా వద్దా అనేది డిపెండ్స్, మన ఇష్టం అనమాట. ఇప్పుడు అతను అడ్మిన్గా పనిచేస్తున్నాడంటే అతనికి అడ్మిన్ రైట్స్ ఇస్తాం, లేదు అంటే అతను నార్మల్ యూజర్ మాత్రమే ఒక ప్రాజెక్ట్లో. ఇప్పుడు నేను నాది లాగౌట్ చేసి తన అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లేవు, ఇక్కడ అడ్మిన్ కన్సోల్ లేదు. ఇది యూజర్ లెవెల్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు అతను ఓన్లీ ఈ ప్రాజెక్ట్లో ఇష్యూస్ మాత్రమే క్రియేట్ చేయగలడు, ఇంతకు మించి ఏమీ చేయలేడండి యూజర్ లెవెల్లో. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చూడండి, ఈ అడ్మిన్ కన్సోల్ అది పాత యూజర్ దాన్ని, ఇది ఈ యూజర్కి అడ్మిన్ కన్సోలే లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉండవు. అతను ఏం చేయగలడంటే జస్ట్ ఇవన్నీ వ్యూ చేయగలడు, లేకపోతే ఇష్యూస్ని క్రియేట్ చేయగలడు, అది కూడా అడ్మిన్ పర్మిషన్ ఇస్తే మాత్రమే క్రియేట్ చేయగలడు.
అంతకు మించి యూజర్ ఏం చేయలేడు. లేకపోతే ఇప్పుడు దానికి యూజర్ పర్మిషన్స్‌లో ఇప్పుడు నేను ఒకటి ఇష్యూ క్రియేట్ చేస్తాను. ఆ ఇష్యూ కూడా క్రియేట్ చేసే పర్మిషన్ మనం అతనికి ఇవ్వాలి. ఇప్పుడు డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇచ్చాము. మనం పర్మిషన్ స్కీమ్స్ వీటికెళ్ళినప్పుడు అవి ఎలా మనం చేంజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. చూడండి టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా? ఇప్పుడు మనకు అడ్మిన్ కన్సోల్ లేదు కదా! కొత్త యూజర్స్‌ని యాడ్ చేయలేం. వాళ్ళకి యూజర్ లెవెల్‌లో ఇంత మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉండవు. ఇక్కడ అడ్మిన్ కన్సోల్ ఉండదు. సో వాళ్ళేం చేస్తారంటే జస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఉన్న ఇష్యూస్, వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాడు యాస్ ఎ డెవలపర్, ఇప్పుడు కొత్త యూజర్ యాస్ ఎ డెవలపర్ తనేం చేస్తాడు? తనకు అసైన్ చేసిన యూజర్ స్టోరీని ఇప్పుడు మనం ఈ యూజర్ స్టోరీని మహేష్ అనే ఆ వ్యక్తికి అసైన్ చేస్తాం. అసైన్ చేసినప్పుడు తనేం చేస్తాడు? తను తను వర్క్ చేసిన యూజర్ స్టోరీని నెక్స్ట్ స్టేటస్‌కి మూవ్ చేసి, డన్ చేసి క్లోజ్ చేయగలడు. అంతకు మించి ఏం చేయలేడండి యూజర్. ఇవంతా ఇతనికి ఏం పర్మిషన్స్ ఉండాలి అన్నీ మేనేజ్ చేసేది మన అడ్మిన్. ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వచ్చినాయి. అడ్మిన్ కన్సోల్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ యూజర్ మేనేజ్మెంట్‌లోకి వెళ్ళి ఆ మహేష్ అనేది అతన్ని అడ్మిన్ చేస్తాను. అడ్మిన్ చేయాలంటే ఏముంది? గ్రూప్స్‌లోకి వెళ్తాం. ఇక్కడ జీరా అడ్మినిస్ట్రేటర్స్ ఎవరున్నారు? ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎడిట్ మెంబర్స్ కొట్టి తనని యాడ్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ కొట్టి యాడ్ సెలెక్ట్ యూజర్. ఇక్కడికి వచ్చాడు కదండి అడ్మిన్‌లోకి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇతనికి కూడా అడ్మిన్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు నేను లాగౌట్ చేసి చూస్తే చూడండి ఇతనికి వచ్చింది అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. సో డిఫాల్ట్‌గా జీరాలో 2 గ్రూప్స్ మాత్రమే ఉంటాయండి. అవేంటంటే జీరా యూజర్ గ్రూప్, అడ్మిన్ గ్రూప్. కానీ డిఫాల్ట్‌గా ఒక యూజర్ క్రియేట్ అయితే మాత్రం వాడు డెఫినెట్‌గా ఈ గ్రూప్‌లో ఉంటాడు. కంపల్సరీగా జీరా సాఫ్ట్‌వేర్ యూజర్ గ్రూప్‌లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అయిన తర్వాత అడ్మిన్ అవ్వాలా, మేనేజర్ అవ్వాలా, మనకి ఇంకా ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ అని, స్క్రమ్ మాస్టర్స్ అని రకరకాల గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్‌లోకి మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు యూజర్స్‌ని ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేస్తాం. చూడండి డిఫాల్ట్‌గా అతను వచ్చి జీరా సాఫ్ట్‌వేర్ యూజర్స్ గ్రూప్‌లోకి పడిపోతున్నాడు. ఏ యూజర్ క్రియేట్ చేసినా ఫస్ట్ హి హాస్ టు బి ఎగ్జిస్టెడ్ ఇన్ జీరా సాఫ్ట్‌వేర్ యూజర్ గ్రూప్‌లో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొత్త గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎ న్యూ గ్రూప్. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ గ్రూప్ అని
లేకపోతే మన ఆర్గనైజేషన్ లెవెల్లో చూడండి, ఇక్కడ డెవలపర్ గ్రూప్లో 0 యూజర్స్ ఉన్నారు. మనం కావాలంటే ఒక గ్రూప్లో ఎగ్జిస్ట్ అయిన పర్సన్ ఇంకో గ్రూప్లో ఉండొచ్చు. ఓకేనా? యూజర్ మేనేజ్మెంట్ అర్థమవుతుందండి? ఎస్ సార్, అర్థమవుతుంది. చూడండి, ఈ యూజర్ అనే అతను 3 కౌంట్ లాగిన్ వచ్చేసి 3 అంటే 3 సార్లు లాగిన్ అయ్యాడు అనమాట. వినోద్ అనే అతను 16 లాగిన్స్ అంటే 16 లాగిన్స్ అయ్యాడు అనమాట. ఇక్కడ టోటల్ ఫెయిల్డ్ లాగిన్స్ ఇవన్నీ రికార్డ్ చేస్తుంది. తన యూజర్ ప్రాపర్టీలోకి వెళ్తే ఇవన్నీ రికార్డ్ చేస్తుంది అనమాట. సో యూజర్ మేనేజ్మెంట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. చిన్న పాజ్ ఇస్తాను. నో ఇష్యూస్ కదా? సార్ ఇది ఓకే, అర్థమైంది. కాకపోతే ఇక్కడ మనకి దీనికోసం అడగాలి సార్, నేను ఎపిక్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని మనం ఎలా కన్సిడర్ చేస్తాము? ఎపిక్ అన్నది ఎప్పుడు యూస్ చేస్తాము, స్టోరీ అన్నది ఎప్పుడు యూస్ చేస్తాము? అది ఇది ఓకే అండి. ఇప్పుడు ఎపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎపిక్ అనేది మనం యూజ్ చేయడానికంటే, ఇప్పుడు మనం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనుకోండి. సపోజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో మాత్రమే మనకి ఎపిక్స్ ఇవి వస్తాయండి. ఏం చేస్తామంటే ఎపిక్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక డెవలప్మెంట్లో మీరు ఒక వెబ్సైట్ కానీ వాటెవర్ ఇట్ మేబీ ఏదైనా డెవలప్ చేయాలనుకుంటున్నారండి. డెవలప్ చేయాలనుకున్నప్పుడు లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ని ఎపిక్ కింద కన్సిడర్ చేస్తారు. ఎంటైర్ ఒక అప్లికేషన్లో ఒక మాడ్యూల్ ఉందనుకోండి, ఎంటైర్ మాడ్యూల్ని ఒక ఎపిక్ కింద కన్సిడర్ చేసి దాంట్లో పీసెస్ ఆఫ్ వర్క్ని యూజర్ స్టోరీస్ కింద క్రియేట్ చేస్తారు. ఈ ఎపిక్ డిసైడ్ చేసేది ప్రోడక్ట్ ఓనర్ను, స్క్రమ్ మాస్టర్, మేనేజర్, వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేస్తారు ఎపిక్ ఇలా ఉండాలి అని. ఎపిక్ని మళ్ళీ పీసెస్గా ఎలా వర్క్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి అనేది కూడా వాళ్ళే కన్సిడర్ చేసి ఒక ఎపిక్ కింద దానికి సంబంధించినవి అన్ని చిన్న పీసెస్గా డివైడ్ చేసి యూజర్ స్టోరీస్గా చేసి ఆ యూజర్ స్టోరీస్ అన్ని మన స్ప్రింట్లో యాక్టివ్ స్ప్రింట్ బ్యాక్లాగ్లో పెట్టుకొని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎపిక్స్ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎపిక్ని ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను వచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఒక ఎపిక్లో యూజర్ స్టోరీస్ ఏం లేవు, ఇప్పుడు ఇష్యూస్ ఏం లేవు, కంప్లీట్ అయినా ఏం లేవు, అండర్ ఎస్టిమేట్ ఏం లేవు. ఇప్పుడు క్రియేట్ అన్ ఇష్యూ ఇన్ ఎపిక్. మనం ఏం చేస్తామంటే, ఇది ఎపిక్ మనకి. ఇప్పుడు నేను ఎపిక్లో స్టోరీ క్రియేట్ చేస్తాను. స్టోరీ ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. ఇష్యూ టైప్ స్టోరీ. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈ స్టోరీ మన ఈ ఎపిక్ది అని చెప్పటానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఎపిక్ లింక్ అని ఉంటుందండి. అంటే పేరెంట్, ఎపిక్ అనేది పేరెంట్. దాని లోపల మన స్టోరీస్ అన్ని చైల్డే కదా, యూజర్ స్టోరీస్ అన్ని. సో నేను ఇప్పుడు ఆ ఎపిక్ని సర్చ్ చేస్తానండి. చూడండి, ఇది ఎపిక్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎపిక్. ఇదే కదా మనది. విఎల్ఆర్ఆర్ అనేది ప్రాజెక్ట్ కీ అండి. ఇష్యూ నంబర్ ఇది.
చూడండి, ఎపిక్ లింక్ లో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎపిక్. ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే మన ఎపిక్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇష్యూస్ ఇన్ ఎపిక్, దెర్ ఇస్ నో ఇష్యూస్ ఇన్ దిస్ ఎపిక్ అని అంటున్నారు. మనం రిఫ్రెష్ చేస్తే మనం ఒక ఎపిక్ ఇచ్చాం కదా, చూడండి ఒక యూజర్ స్టోరీ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసాం అనుకోండి, చూడండి ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది. అట్లా ఈ ఎపిక్ లో మనం ఎపిక్ అంటే ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ ని స్మాల్ పీసెస్ గా యూజర్ స్టోరీస్ గా డివైడ్ చేసుకొని ఆ ఒక్కొక్క స్టోరీని మనం కంప్లీట్ చేసుకుంటే టోటల్ గా అన్ని స్టోరీస్ అండర్ ఎపిక్ కంప్లీట్ అయితే అప్పుడు ఎపిక్ మనం క్లోజ్ చేయొచ్చు. అర్థమవుతుందండి? ఓకే ఓకే, అర్థమైంది సార్. అదే చెప్పింది, అదే ఎపిక్ స్టోరీకి డిఫరెన్స్ తెలిసింది, రైట్. అది ఇప్పుడు యూజర్ స్టోరీలో ఇప్పుడు మనకు ఇప్పుడు ఇదే ఉందనుకోండి, మనం ఒక అప్లికేషనే తీసుకున్నాం, ఎనీ అదర్ బ్యాంక్ అప్లికేషన్, హెచ్డిఎఫ్సిలో ఏదో ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ అప్లికేషన్లో నెట్ బ్యాంకింగ్ అనేది ఒక ఎపిక్గా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. హోల్సేల్ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక ఎపిక్గా కన్సిడర్ చేసుకుంటే కనుక, సో ఇప్పుడు ఇందులో యూజర్ స్టోరీస్ ఏముంటాయి? ఫస్ట్ యూజర్ లాగిన్, ఈ కంటిన్యూ బటన్, ఇక్కడ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అయితే మాత్రం ఇదొక యూజర్ స్టోరీ కింద, రీటైల్ లోన్ కస్టమర్స్ అయితే ఇదొక యూజర్ స్టోరీ కింద. ఇవన్నీ ఏంటంటే నెట్ బ్యాంకింగ్ అనే ఎపిక్ కి ఇవన్నీ యూజర్ స్టోరీస్ అండి. మళ్ళీ దాంట్లో సబ్ టాస్క్లు ఉంటాయండి మళ్ళీ స్టోరీలో. ఇప్పుడు స్టోరీలో మనం క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్ అయితేనేమో ఈ బటన్ క్లిక్ చేయడానికి దీనిలోంచి మళ్ళీ యూజర్ స్టోరీ డెవలప్ చేయాలి. యూజర్ స్టోరీలో ఏమేమి డెవలప్ చేయాలి? వర్చువల్ కీబోర్డు, నాట్ రిజిస్టర్ అయితే కనుక ఇవన్నీ మళ్ళీ సబ్ టాస్క్ కింద డెవలప్ చేసుకుంటూ పోతారు. సో ఫైనల్ గా నెట్ బ్యాంకింగ్ అనే అప్లికేషన్ మొత్తం రెడీ అవ్వాలి అంటే ముందు దాంట్లో ఉన్న సబ్ స్టోరీస్, వాళ్ళలో ఉన్న యూజర్ స్టోరీస్ అన్ని డెవలప్ అయిపోయి రన్ అయితే గనక అప్పుడు మనం ఎపిక్ ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, డౌట్ ఏం లేదు కదా? లేదు సార్. అయితే ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకి నెట్ బ్యాంకింగ్ ఇప్పుడు మొత్తం ఒకే అప్లికేషన్ ని మనం ఒకే యూజర్ స్టోరీగా క్రియేట్ చేసుకుంటే ఒక నెట్ బ్యాంకింగ్ డెవలప్ చేయాలంటే మీరు విత్ ఇన్ ద స్ప్రింట్, అంటే స్ప్రింట్ ఎన్ని రోజులు ఉంటుందండి? హార్డ్లీ 2 వీక్స్ అండి. 2 వీక్స్ లో మనం వర్కింగ్ డేస్ ఎన్ని వస్తాయండి? రఫ్ గా మనకి 10 days వస్తాయి. 10 days లో మన దగ్గర ఉన్న డెవలపర్స్ ఎంతమంది? ఒక 2-3 డెవలపర్స్ ఉన్నారనుకోండి, అందరూ కలిసి 10 days లో మొత్తం చేయగలరా ఇదంతా? లేదు, పాసిబిలిటీ లేదు. సో మనం ఏం చేస్తామంటే దాన్ని చిన్న చిన్న పీసెస్ గా యూజర్ స్టోరీస్ గా డెవలప్ చేసేసి ఆ ఎపిక్ లో పెట్టేసి చిన్న చిన్న వర్క్ ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంటైర్ నెట్ బ్యాంకింగ్ ఒకేసారి మీరు క్రియేట్ చేసి ఇచ్చారనుకోండి, మీకు రేపు కస్టమర్ కి నచ్చలేదు అనుకోండి, ఇదంతా ఎఫర్ట్ అంతా వేస్టే కదా. అవును. సో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పార్ట్ తీసుకుంటాం, ఒక చిన్న పార్ట్ తీసుకొని వర్క్ చేసిన తర్వాత మనకి స్ప్రింట్ మీటింగ్స్ అని ఉంటాయి, డైలీ స్క్రమ్ కాల్ ఉంటుంది. మనం ఏం చేసామన్నది ప్రోడక్ట్ ఓనర్, క్లయింట్ సైడ్ ప్రోడక్ట్ ఓనర్ మనం ఏం చేసామన్నది డైలీ చూస్తూ ఉంటారు. సో అతను ఫైనల్ గా ఇప్పుడు మనం ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో అతను ఉంటున్నాడు, అతను మానిటర్ చేస్తున్నాడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. స్ప్రింట్ రివ్యూ మీటింగ్స్ లో కానీ, డైలీ స్క్రమ్ కాల్స్ లో కానీ, లేకపోతే రెట్రోస్పెక్ట్ మీటింగ్స్ అని ఇట్లా రకరకాల మీటింగ్స్ ఉంటాయి, అన్నిట్లో అతను ఉంటున్నాడు, అతను చూస్తున్నాడు. సో రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంది ఇంకా? అట్ ద సేమ్ టైం యాక్యురేట్ గా వర్క్ జరుగుతూ ఉంటుంది ఈ పీసెస్ గా వర్క్ చేయడం వల్ల. ఓకేనా? ఓకే సార్. దానికోసం మనం ఈ ఎపిక్స్ కంటే పైన కూడా ఇంకా కొంచెం రియల్ టైంలో ఏంటంటే ఎపిక్స్ కి పేరెంట్ గా ఇప్పుడు ఎపిక్ అనేది స్టోరీకి పేరెంట్ అండి. ఎపిక్ కి పేరెంట్ ఎవరంటే మళ్ళీ ఇనిషియేటివ్స్ అని, థీమ్స్ అని రకరకాల వాటి పైన కూడా ఉంటాయి అన్నమాట రియల్ టైంలో. ఓకే, సో ఆ వర్డ్స్ అయితే సాధారణంగా ఇప్పుడు వినలామన్నాం, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇనిషియేటివ్ థీమ్స్ అనేది ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటుందంట. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే వాళ్ళు హై లెవెల్లో, అది మనకి డెవలపర్స్ కి అవసరం ఉండదు, కాకపోతే మనం యాజ్ అన్ అడ్మిన్ గా మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే హై లెవెల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్కాస్ట్ చేస్తారండి.
ఇప్పుడు మన యూజర్స్, మన డెవలపర్స్ ముగ్గురు ఉన్నారు, టెస్టర్స్ ముగ్గురు ఉన్నారు. మనం ఇట్లాగే ఇదే స్పీడ్లో, వెలాసిటీలో, మనకి వెలాసిటీ ఇవన్నీ ఉంటాయి కదా, విన్నారా? విన్నాం సార్. ఇదే స్పీడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఈ డెవలపర్ మధ్యలో లీవ్ పెట్టేసి వెళ్ళిపోతే మనకి బ్యాకప్ రిసోర్స్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారండి వాళ్ళు. ఓకే. అవి ఆ ఇనిషియేటివ్ని బేస్ చేసుకొని ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. ప్లాన్ అప్పుడు ఇదేంటంటే ఎగ్జిస్టింగ్ వర్క్ స్టేటస్ చూసుకుంటా, దాన్ని బట్టి నెక్స్ట్ 3 monthsలో ఎంత వర్క్, నెక్స్ట్ క్వార్టర్లో ఎంత వర్క్ జరగాలి అనే దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఓకేనా సార్, అలాగే ఇంకొక డౌట్. ఇప్పుడు మనం జీరా అడ్మిన్ ఓకే చేస్తున్నాం కోర్సు. సో ఓన్లీ జీరా అడ్మిన్ నుంచి కూడా మనం జాబ్స్ గెట్ చేసుకోవచ్చు. అట్లాగే మళ్ళీ గ్రూవీ స్క్రిప్టింగ్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. అది ఇంకా అది కూడా జీరాకి సంబంధించింది అని చెప్పి. అది జీరాకి సంబంధించింది. ఎలా అంటే గ్రూవీ స్క్రిప్టింగ్ అనేది ఇక్కడ మనకి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. మేనేజ్ యాప్స్లో ఈ జీరా అడ్మినిస్ట్రేషన్ పార్ట్కు ఒక చిన్న, ఇప్పుడు ఇవన్నీ మాన్యువల్గా కాకుండా కొన్ని ఆటోమేషన్స్ చేయొచ్చండి. డిఫాల్ట్గా ఒక యూజర్కి అసైన్ అవ్వాలి, నేను మాన్యువల్గా చేయను. ఇప్పుడు ఈ టికెట్ ఉందనుకోండి, ఇది క్రియేట్ చేసిన వెంటనే ఇది పర్టికులర్ యూజర్కి అసైన్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఆటోమేషన్ చేయొచ్చండి. ఇక్కడ ఆటోమేషన్ చేయడానికి స్క్రిప్ట్ రన్నర్ అనే ఒక యాడ్ ఆన్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ డౌట్ అడిగింది దేనికంటే, నేను యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ HTML, CSS, JavaScript, jQuery ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు అన్ని ఫ్రేమ్వర్క్స్ వచ్చేస్తున్నాయి. యాంగులర్, రియాక్ట్, పాలిమర్ JS, రైట్? అంటే ఇప్పుడు నేను అదే ఈ జీరాలో కూడా ఓన్లీ మనం జీరా అడ్మిన్ నేర్చుకున్నాము. ఇటు గ్రూవీ నేర్చుకోవాలి. అప్పుడు వెనకబడతామా మనం? ఇప్పుడు HTML అది నేను ఉంది, నాకు యాంగులర్ లేదు. నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే కాస్త ఇంకా ఎక్కువ. ఏంటంటే జీరాలో 2 పార్ట్స్ ఉంటాయండి. జీరా డెవలపర్ ఉంటుంది, జీరా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. జీరా అడ్మినిస్ట్రేషన్ ప్లస్ డెవలప్మెంట్ అంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అండి అది. ఓకే. ఓకే. అది నెసెసిటీ అంటే నెసెసిటీ కాదు, బట్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ. ఓకే. ఓకే. ఈ స్క్రిప్ట్ రన్నర్ అనే ప్లగిన్లో మీరు ఏంటంటే ఈ గ్రూవీ స్క్రిప్టింగ్ అంతా రాసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది పెయిడ్ యాడ్ అన్నాను. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్, క్లౌడ్ కా, సర్వర్ కా, డేటా సెంటర్ కా. ఇక్కడ మనం సర్వర్ కదా వాడేది, సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే
ఇది నేను రేపు వచ్చేసరికి ఇన్స్టాల్ చేసి పెడతాను, ఒక ట్రయల్ వర్షన్ డౌన్లోడ్ చేసి. ఓకే సార్. దీంట్లో ఆటోమేషన్స్ ఎలా చేయొచ్చు అనేది రేపు మనం వర్క్ ఫ్లోస్లో చూద్దాం, ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్లో చూద్దాం. ఈ ప్లగిన్ వల్ల యూజర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే సార్. ఇప్పటికైతే మీరు జస్ట్ యూజర్ మేనేజ్మెంట్ ఒకటి ప్రాక్టీస్ చేయండి, ప్లస్ మళ్ళీ ఒక ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేసి ఎపిక్ని స్టోరీకి ఎలా లింక్ చేయొచ్చు ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చేసి మనం అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ చూద్దాం. ఒక వన్ డే వచ్చేసి స్క్రీన్స్ చూద్దాం. స్క్రీన్స్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇదేంటంటే ఇప్పుడు వరకు మనం ఇష్యూ టైప్ స్కీమ్స్లో ఇష్యూస్ వేసాం, వర్క్ ఫ్లో స్కీమ్స్లో వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 3 కాన్సెప్ట్స్ వస్తాయండి. ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇష్యూ టైప్స్లో ఇష్యూ టైప్ స్కీమ్స్, వర్క్ ఫ్లో స్కీమ్స్, స్క్రీన్ స్కీమ్స్, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్స్. ఇక్కడ 3 ఉంటాయి కాన్సెప్ట్స్. ఇది ఒక రోజంతా పడుతుందండి. ప్లస్ మీరు బాగా ప్రాక్టీస్ కావాలి ఇక్కడ ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ కనుక మీకు కొంచెం క్లియర్ అయితే తర్వాత మనం కస్టమ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్, ప్రియారిటీ స్కీమ్స్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసేస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 30% కోర్స్ అయిపోతుంది అడ్మిన్ కన్సోల్. ఓకే. తర్వాత మనం బోర్డ్స్, అజైల్, స్క్రమ్, క్యాన్మన్ బోర్డు ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే? లేదు సార్, నా వైపు నుంచి అయితే ఏం లేవు. వేరే పార్టిసిపెంట్స్ ఓకే, రైట్ నేను స్టాప్ చేస్తాను. ఓకే సార్.